హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనము సండే రోజు మా ఇంట్లో ఏం వంటలు చేసుకున్నామో అది షేర్ చేసుకోబోతున్నానండి. అలాగే ఎమోషన్స్ గురించి కొన్ని విషయాలు అనేది మాట్లాడుకుందాము. సండే రోజు పన్నీర్ బిర్యానీ చేశానండి. దాంతోపాటు మా పాపకి బాబుకి ఎంతో ఇష్టమైన చికెన్ 65 చేశాను. ఇవి తిన్న తర్వాత మనకి ఏదైనా స్వీట్ తినాలి అనిపిస్తుంది కదా, దానికోసము సేమియా పాయసం అనేది చేశాను. అది ఎంతో ఈజీగా అయిపోతుంది కదా, ఈజీగా చేయొచ్చు కదా అని సేమియా పాయసం కూడా చేశానండి. బిర్యానీ కోసము ఆనియన్స్ అనేది ఇట్లా సన్నగా కట్ చేసి వాటిని డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. దాంతోపాటు పాలు కూడా పొయ్యి మీద పెట్టాను స్వీట్ ఐటమ్ చేసుకోవడం కోసం. లైఫ్లో అందరూ ప్రతిదానికి దేనికైనా కానీ ఏదో ఒక సిచ్యువేషన్లో కానీ ఎమోషనల్ అవుతూ ఉంటారు. చిన్నదే కానీ పెద్దదే కానీ, అది అబ్బాయిలే కానీ అమ్మాయిలే కానీ ఎవరైనా కానీ ఎమోషనల్ అవుతూనే ఉంటారు కదా. కానీ మెంటల్గా స్ట్రాంగ్గా ఉండేది మాత్రం మన ఆడవాళ్ళే అండి. ఎందుకంటే ఇలా ఇంట్లో పనులు చేసుకోవాలి, బయట ఆఫీస్ వర్క్ కానీ బిజినెస్ వర్క్ కానీ చేసేవాళ్ళు అది చేసుకోవాలి, ఇంకా పిల్లల్ని చూసుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటూ ఉంటాయి కదా. అయినా కూడా వాళ్ళు మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ చేయగలుగుతారు. ఇంతకుముందు అయితే ఇంకా హస్బెండ్ తాగొచ్చి కొట్టడము, ఊరికే వంట బాగాలేదని తిట్టేవాళ్ళు ఉండేవాళ్ళు. సాల్ట్ తక్కువైంది వంటలో, లేకపోతే ఈ కర్రీ బాగాలేదు, ఇదేం వంట అని తిట్టేవాళ్ళు. చిన్న చిన్న దానికి కొట్టేవాళ్ళు ఉంటారు. అయినా కూడా వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు కాదు, అట్లానే కలిసి ఉండేవాళ్ళు అనమాట. అలా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి వాళ్ళు ఆ లైఫ్ని అలానే లీడ్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు వంటలోకి వెళ్ళిపోదామండి. నేను పన్నీర్ బిర్యానీ కోసము పన్నీర్ తీసుకున్నాను. అలానే చికెన్ 65 కోసము చికెన్ని కూడా ఒక మంచిగా వాష్ చేసేసుకొని ఒక 4-5 టైమ్స్ దాంట్లో ఒకసారి సాల్ట్ కొంచెము పసుపు వేసి వాష్ చేసుకొని కడిగి పెట్టుకున్నానండి. దీంట్లోనే మనం మసాలాలన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారము, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం కర్డ్, నిమ్మరసము ఇవన్నీ వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలండి. దీంట్లోనే వచ్చేసి నేను పన్నీర్ బిర్యానీ చేయడం కోసము ఈ పేస్ట్ అనేది పట్టుకున్నానండి. టమాటాను, కాజు ఇవన్నీ వేసేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. దాంట్లో ఇది వేసేసుకున్నాను అనమాట. ఈ చికెన్ 65లో వచ్చేసి నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఈ కార్న్ఫ్లోర్ వేసుకొని వాటిని మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లోనే కొంచెం బియ్యం పిండి కూడా వేసేసి మొత్తాన్ని మిక్స్ చేసుకొని వాటిని పక్కన ఉంచేసుకున్నానండి. కొద్దిసేపు అలా ఉంచితే అవి వాటిల్లో నాని మంచిగా ఇదవుతుందనమాట. నేను రైస్ కూడా ముందే బాస్మతి రైస్ వాడుతున్నాను పన్నీర్ బిర్యానీకి. అది కూడా ముందే కడిగి పెట్టేసుకున్నాను. ఇలా స్టవ్ మీద వాటర్ అనేది పెట్టుకున్నాను. వాటర్ అనేది హీట్ అయిన తర్వాత దాంట్లో మనం అన్ని మసాలాలు వేసుకొని పచ్చిమిర్చి, మసాలా దినుసులు అన్నీ వేసేసుకొని దాంట్లోనే మసిలిన తర్వాత రైస్ వేసేసుకోవాలండి. మన ఎమోషన్స్ అనేది పక్కన వాళ్ళకి అర్థం అవ్వాల్సిన అవసరం లేదండి. నా బాధ అతనికి అర్థం కావట్లేదు, నేను ఎంత చేసినా నన్ను చూడట్లేదు, నేను ఎంత చేసినా నన్ను మెచ్చుకోవట్లేదు అనేది మనం వదిలేయాలండి. అర్థం చేసుకునే వాళ్ళు వచ్చుంటే వాళ్ళు చాలా లక్కీ. అలా కాకుండా అర్థం చేసుకొని వాళ్ళు, ఇలా మెచ్చుకొని వాళ్ళు, ఇలా ఉండే వాళ్ళు వచ్చారనుకోండి, వాళ్ళ గురించి మీరు పట్టించుకోవడం వదిలేయండి. మీరు ఎమోషన్ అవుతూ ఉంటే అది మీకు ఇంకా బాధను కలిగిస్తుంది, కానీ ఏముండదు కదా. కొంతమందికి అసలుకి అర్థం చేసుకునే మనస్తత్వమే ఉండదండి. అలాంటి వాళ్ళకి మనం ఎంత చేసినా ఏం చేసినా వాళ్ళు అనేది మెచ్చుకోరు. అలాంటి టైంలో మీరు అలా ఎమోషన్ అయినా మీకు ఇంకా బాధ అనేది కలిగిస్తుంది అనమాట. మీరు జీవితాన్ని ధైర్యంగా గడపాలి అంటే లైఫ్లో అనేది అప్ అండ్ డౌన్స్ వస్తూనే ఉంటాయి. మనం వాటన్నిటిని దాటుకుంటూ వెళ్ళాలండి. మనల్ని ఎవరైనా ఏమైనా అంటే దాన్ని మైండ్లోకి ఎక్కువసేపు తీసుకొని అలానే ఉంచుకున్నాం అనుకోండి, మన మైండ్ అనేది బాగా డిస్టర్బ్ అయ్యి దానికి ఒకటి యాడ్ అయిపోయి ఒకదానికొక బాధ గుర్తొచ్చి మనం వాటినే తెలుసుకొని బాధపడుతూ ఉంటాము. అందుకని మనకి స్టార్టింగ్లోనే ఆ బాధ అనేది వదిలేసాము అంటే మనకి మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది. అలా బాధపడుతూ ఉంటే ఆ బాధ మళ్ళీ మనకే ఉంటుంది. వాళ్ళు సంతోషంగానే ఉంటారు, మనమే అది ఇంకా ఆలోచించి ఇంకా ఎక్కువ బాధపడుతూ ఉంటాము. అలా వదిలేయటము అంత ఈజీ కాకపోవచ్చు కొంతమంది త్వరగానే ఇదవుతారు, కానీ కొంతమంది అలా వదిలేలేరు ఎక్కువసేపు. కానీ రోజుకి కొంచెం ఆలోచిస్తూ ఇట్లా ట్రై చేస్తూ ఉండండి కొంచెం సేపు. ఈ టాపిక్ ఇప్పుడు నాకు అంత అవసరమా, ఇప్పుడు నేను మైండ్లోకి తీసుకొని ఇంత బాధపడాలా అని రోజుకి కొంచెం ట్రై చేస్తూ ఉండండి, మీకు అలవాటైపోతుంది. మనం అలా ఎక్కువసేపు ఆలోచించి అలా ఎమోషనల్ అయినా మనం సరిగ్గా ఆలోచించలేము, ఏ పని కూడా సరిగ్గా చేయలేము. ఆ టైంలో ఏదైనా మాట్లాడినా ఏదో ఒకటి మాట్లాడేస్తాము, మనదే తప్పు అన్నట్టు మళ్ళీ మననే క్రియేట్ చేస్తూ ఉంటారు కదా. ఇప్పుడు వంటలోకి వెళ్తే పన్నీర్ బిర్యానీ కోసము
దీంట్లో కొంచెం నెయ్యి వేసుకున్నానండి. దాంట్లోనే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాను. 2 వేసుకుంటే టేస్ట్ బాగుంటుందని. దాంట్లోనే కొంచెం జీరా, కొంచెం షాజీరా, మసాలా దినుసులన్నీ వేసుకున్నాను. పచ్చిమిర్చి, ఆనియన్ కూడా వేసుకున్నాను. వేసేసుకొని దీంట్లో మసాలా పసుపు, కారము, ఉప్పు, ధనియాల పొడి, జీరా పొడి ఇవన్నీ కూడా వేసుకున్నానండి. వేసుకొని ముందే మనము అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా పన్నీర్ మిశ్రమాన్ని. ఆ పన్నీర్ మిశ్రమం మొత్తం కూడా దాంట్లో వేసి కొద్దిసేపు ఉడికించుకున్నానండి. కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం పన్నీర్ అనేది ఒక గిన్నెలో ఇలా పక్కకు తీసుకున్నాను. ఓ పక్కన మనం రైస్ వేసుకున్నాం కదా, రైస్ ఉడుకుతుంది కదా, అలా సగం 1% ఉడకాలండి రైస్ అనేది. అలా ఉడికిన తర్వాత రైస్ అనేది ఆ రైస్ని ఇలా లేయర్స్గా వేసుకోవాలండి. రైస్ వేసేసి దాని మీద కొన్ని ఆనియన్స్, ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా ఇందాక వేయించుకున్నవి, అవి కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ పక్కన మనం పన్నీర్ మిశ్రమాన్ని తీసుకున్నాం కదా ఉడికిన దాన్ని, అది కూడా వేసేసుకోవాలి. దాని మీద మళ్ళీ రైస్ వేసుకొని దాని మీద మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర ఇలాగా లేయర్స్ లాగా వేసేసుకోవాలండి. మొత్తము వేసేసుకొని పైన కొంచెం నెయ్యి వేసుకోవాలి. మీ దగ్గర ఏమన్నా కలర్ ఉంటే దాంట్లో కొంచెం కలర్ కలిపేసి, వాటర్లో కొంచెం కలర్ కలిపి దాని మీద వేసుకోవచ్చు. నేనైతే అలా కలర్ ఏమి వేయట్లేదండి. దీని మీద మూత పెట్టేసేసి దాని మీద వెయిట్ కోసం ఇలాగా దంచుకునేది ఉంటుంది కదా రోలు, అది పెట్టుకున్నాను. సిమ్లో పెట్టేసుకున్నానండి. అది ఒక పక్క కుక్ అవుతూ ఉంటుంది. ఇంకొక పక్క ఇక్కడ చికెన్ 65 వేయించుకోవడానికి ఆయిల్ అనేది వేడి చేసేసుకొని దాంట్లో మనం ముందే కలిపి పెట్టుకున్నటువంటి చికెన్ ఉంది కదా దాన్ని ఆయిల్లో వేసేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. అంటే మనకి చికెన్ 65 కూడా రెడీ అయిపోతుంది. భార్యాభర్తల మధ్య ఏమైనా చిన్న చిన్న గొడవలు కానీ ఏమన్నా వచ్చినప్పుడు మూడో వ్యక్తి అనేవాళ్ళు అసలు రాకూడదండి. అలా వచ్చారు అంటే వాళ్ళ రిలేషన్లో ఇంకా గొడవలు పెరుగుతాయి కానీ అక్కడ తగ్గవు. ఇంకా ఆ రిలేషన్ అనేది అక్కడితో ఇదైపోతూనే ఉంటుంది. అందుకే మీకు ఏదైనా గొడవలు వచ్చినప్పుడు మీకు మీరే సాల్వ్ చేసుకోండి. వీటి వెళ్ళి ఇంకొకరికి చెప్పుకోవడం, భార్య వెళ్ళి ఇంకొకరికి చెప్పుకోవడం, భర్త వెళ్ళి ఇంకొకరికి చెప్పుకోవడం అనేది అసలు చెయ్యొద్దు. భార్య అయినా భర్త అయినా ఇది మన ఫ్యామిలీ అనుకుంటూ మనం పని చేసుకుంటూ వెళ్ళాలి. వాళ్ళు మన్ను మెచ్చుకోవాలి, వీళ్ళు మన్ను మెచ్చుకోవాలి అనుకుంటూ పని చేయొద్దు. ఇది నా ఫ్యామిలీ, నా ఫ్యామిలీ కోసం నేను చేస్తున్నాను అనుకుంటూ మనం చేసుకున్నాము అంటే మన ఎమోషన్స్ మన కంట్రోల్లో ఉంటాయి. మనము రియాలిటీని యాక్సెప్ట్ చేస్తూ బతకాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. దానికోసం ఇది రావాలి, దానికి రిజల్ట్ ఇలా ఉండాలి, అలా ఉండాలి అనేది మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దండి. మన ఫ్యామిలీ కోసం మనం చేస్తున్నాము అంటూ మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అప్పుడు ఆ యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తుంది. మనం ఏమనుకుంటున్నామో అవి మనం రీచ్ అయ్యేలాగా మనకి ఆ యూనివర్స్ కూడా మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుందండి. ఎక్కువగా ఆలోచించి ఎక్కువ బాధపడద్దు. ఉన్న లైఫ్ని ఎంజాయ్ చేయండి ఉన్నంతలో. నాకు అనిపించింది ఈ వీడియోలో చెప్పానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ గంటని క్లిక్ చేయండి.